నమస్కారం V1 న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో వినాయక పూజలు, నైవేద్యాలు, అన్నదానాలు మరియు ఉల్లాసంగా విభిన్న తరాల నాట్య ప్రదర్శనలు తమ విధానాలతో 11 రోజులు వినాయకుడికి అర్పించిన ప్రసాదాలు మరవలేనివి అని విఘ్నేశ సాలూరులో శ్రీ సార్వజనిక గణేష్ మండలి హనుమాన్ మందిర సోమేశ్వర్ మందిర్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సాలూరు మండలం పాటు గ్రామాలలో వినాయకుని ఊరేగింపు చేసి ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు, భక్తులతో పూజలు నిర్వహించి శోభాయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు।
ఈరోజు సాలూరా గ్రామంలో మరి సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో మరి ఊరేగింపు ప్రారంభోత్సవం అనేది గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడే విగ్రహాన్ని ఊరేగింపులో అందరు గ్రామస్తులు మరి మహిళలు ఈ చిన్నలు పెద్దలనే తేడా లేకుండా అందరు కలిసికట్టుగా మరి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే ప్రోగ్రాం చేసిండ్రో మరి మనం ఈ టైంకు లేపుకున్నాం. అందరు ఉంటారు, పొద్దున్నే లేపితే ఊరంతా చుట్టూ తిరిగి అందరు దర్శనం చేస్తుంది. సాయంత్రం వచ్చేసరికి ఈడ లడ్డు వేలం పాట మళ్ళా ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ ప్రతి ఒక్కళ్ళు వీక్షించి చూసి మరి ఏదైతే గణనాథుడికి ఈరోజు మనం ఏవైతే ఊరేగింపు చేస్తామో అందరు దర్శనం చేసుకొని మరి ఏదైతే గణనాథుడికి మేము ఒకటే మొక్కులు చెల్లిస్తామో అందరు సుఖ సంతోషాలతో ఉండాలి. అందరు పిల్లలు కూడా పాడే పంటలు మంచిగా పండి మరి అందరికీ చాలా సంతోషంగా ఉండి ఆరోగ్యం చాలా ఉండాలని ఒకటే వేడుకుంటూ మరి అందరు ఈరోజు లేడీస్ మరి ఏదైతే కోలాటలతో కానీ మరి ఏదైతే మంగళారతులతో కానీ మరి అదే విధంగా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు తేడా లేకుండా అందరూ డాన్సులతోనే మరి వినాయక చవితి ఊరేగింపులో పాల్గొని అందరూ సంతోషంగా పాల్గొని ఏ ఇబ్బంది లేకుండా అందరికీ దేవుడు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బోలో విఘ్నేశ్వర మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా. గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ శివసాయి గణేష్ మండలి కమిటీ వారు ఈరోజు నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిమజ్జనంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ కోలాలంతో ఆటలాడుతూ మంచిగా భజనలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఈ గణేష్ని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్నారు. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి శివసాయి గణేష్ మండలి కమిటీ వారు ఉదయంనే పొద్దున నిమజ్జనానికి తీసుకెళ్లి సాయంత్రము 8 గంటల లోపు నిమజ్జనం చేయడానికి వారు నిశ్చయించారు. ఎందుకంటే పొద్దున సమయంలో అందరూ దర్శనం చేసుకొని అందరికీ ఆ గణేశుడి యొక్క అనుగ్రహం ఉండాలని మన సాలూరా గ్రామం పైన ఆ గణేశుడి అనుగ్రహం ఉండి పాడి పంటలు పశువులు అన్ని ఆరోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ మన సాలూరా గ్రామాన్ని ఆ గణేశుడు చల్లగా చూడాలని కోరుతూ ఈ సాలూరా గ్రామంలో ఈ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సాలూరా మండలి నుండి గణేష్ భక్తులు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు 11 గంటలకు గణపతిని విఘ్నాన్ని లేపేసి మరి ఆటపాటలతో రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం పూట పొద్దున్న 11 గంటల నుండి పూజలతో పునస్కారాలతో ఈరోజు సాలూరా మండలి శివసాయి గణేష్ మండలి తరఫు నుండి మాట్లాడుతున్నాము. అలాగే ఈరోజు మన సాలూరా మండలికి విచ్చేసి పోలీస్ బృందం సిఐ గారు ప్రత్యేకంగా వచ్చి ప్రతి గణేష్ మండలిలో ప్రతి ఒక్కరు సహకరించి మంచి చెడులు కనుక్కున్నందుకు పోలీస్ బృందానికి చాలా రుణపడి మా సాలూరా మండలి తరఫున ఉంటున్నాము. అలాగే ఈరోజు ఏదుందో భక్తి శ్రద్ధలతో సాలూరా మండలి వినాయకుని అందరూ ప్రతి ఒక్కరు పూజించి భక్తి శ్రద్ధలతో ఆట పాటలతో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ భక్తులందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గణేశుడు ప్రతి సంవత్సరం మా సాలూరా మండలిని ప్రతి భక్తుల ఎమ్మటి ఉండి మా యొక్క భక్తులందరూ సాలూరా మండలానికి కాపాడుతూ పాడి పంటలతో సాహసాలతో అందరికీ మంచిగా చూడాలని చేసి ఆ భగవంతుని వేడుకుంటూ జై శ్రీ సాయి గణేష్ మండలికి. మా సాలూరా గ్రామంలో సార్వజనిక గణేష్ మండలి సోమేశ్వరం మందిర్ ఆధ్వర్యంలో 11 రోజులు అంగరంగ వైభవంగా పూజలు చేసి భజనలు చేసి ఈరోజు అందరు గ్రామస్తులు ఐక్యంగా ఆటపాటలతో నిమజ్జనానికి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఊరేగింపు సాయంత్రం నిమజ్జనం మంజీరా నదిలో చేయడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం మా ఊళ్ళో ఊరందరూ ఐక్యంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మా ఊరికి ఈ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని పాడి పంటలు చల్లగా ఉండాలని పంటలు బాగా పండాలని ఆ విఘ్నేశ్వరుడిని వేడుకుంటున్నాం. సాలూరాలో గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సాలూరాలో యువత గ్రామ పెద్దలు ఆడ అక్కలు చెల్లెలు అందరూ కలిసి సామూహికంగా ఐక్యమత్యంతో ఈ నిమజ్జన ఉత్సవంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదములు. ఆ విఘ్నేశ్వరుడు మా సాలూరా గ్రామ ప్రజలందరికీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.